ఎందుకమ్మా నువ్వు కూడా వాళ్ళ తిరిగి మాట్లాడుతావు? నా మాట మీదకెళ్ళి తమ్ముళ్ళ తీసుకుపోరా పొలం కాడి. తమ్ముళ్ళు పదండి. సరే అడే అరే భాస్కర్, ఏందమ్మా? ముఖం కడుక్కొని అన్నం పెడతా. సరే అమ్మా, అత్తనప్ప. పొలం ఎత్తుంది, మంచిగానే ఉందమ్మా, నారు మొత్తం నాటుకున్నది. మరి బాబాయ్ వాళ్ళ పొలాలు ఎత్తున్నాయి బిడ్డ. వాళ్ళే కూడా మంచిగానే ఉన్నాయమ్మా. సరే బిడ్డ. భాస్కర్, ఈయనన్న పెళ్లి చేసుకోరాదు బిడ్డ. అమ్మా చెల్లెకైతే పెళ్లి కానీ నేను తర్వాత చేసుకుంటా కానీ. అరే దాని చదువు అయితే పూర్తి కానీ ముందైతే నువ్వు పెళ్లి చేసుకో. అమ్మా నువ్వెంతైనా చెప్పే, చెల్లెకు పెళ్లి కానీ మాత్రం నేను పెళ్లి చేసుకోను. ఏందక్క అంత బాధ కొద్ది కూర్చున్నావు? ఏం లేవు చెల్లె, ఇక్కడ పెళ్లి గురించి నా ఆలోచన. అవును కానీ చిన్న చెల్లేదే. చెల్లెనా అక్క? వాళ్ళ బాబు మంచిగా లేడట, పోయింది. పెళ్లి గురించి అడుగుతాయి కదా అక్క. భాస్కర్ ఏమన్నాడు మరి ఇప్పుడు? మన బుజ్జికి పెళ్ళేదాకా వాడు పెళ్లి చేసుకోవడానికి దాని చదువు పూర్తి అయినాక చేస్తామని ఇంటలేడు. అక్క నువ్వు ఎందుకు బాధపడతాను? సాయంత్రం భాస్కర్ని పిలిపించి మీ మధ్య నేను మాట్లాడి ఒప్పిస్తుంది. ఎందుకు బాధపడతాను? బాధపడకక్క నువ్వు. జర ఒప్పిలు చెల్లె, ఎందుకంటే నాకు వయసు అయిపోయింది. ఇంట్లో పని చేద్దామన్నా ఒంట్లో ఓపికలేదు. నేను చెప్తే వానికి అర్థం అయితే లేదు. కనీసం మీరైనా వానికి అర్థమయ్యేటట్టు చెప్పు. అక్క ఈ విషయం మొత్తం మర్చిపో. భాస్కర్ ని పెళ్లి కొప్పించే బాధ్యత మీ మరిదిది నాది. సరేనా అక్క? పోయేస్తాం. సరే చెల్లె పోయి. అన్నా అన్నా, భాస్కర్ నువ్వా? ఏం భాస్కర్ పని వచ్చినట్టున్నావు? ఏం లేదన్నా, మన ఊరు స్కూలు బాగా ఖరాబ్ అయింది. పిల్లలు పైన గోడల కిందనే చదువుకుంటారు. గోడలు చూస్తే నాకు బాగా భయం అవుతుంది. దాన్ని ఏమైనా చేపిస్తారేమో అని దాని గురించి మాట్లాడదాం వచ్చా. నేను కూడా ఆ స్కూల్ను చూసిన భాస్కర్, నాకు కూడా ఏం మంచిగా అనిపించలేదు అంత. కానీ వాటి మరమ్మతులు చేయించడానికి నా దగ్గర డబ్బులు లేవు భాస్కర్. స్కూల్ హెచ్ఎంతో నేను మాట్లాడిన మొన్ననే, నేను పై అధికారులతో మాట్లాడతాను. ఏం జరుగుతుందో చూద్దాం. ఒక్క మాట చెప్పాలన్నా, మనలాంటి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే చదువు ఒక్కటే మార్గం. నువ్వన్నది నిజమే భాస్కర్. చదువు ఒక్కటే మనిషి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పెంచుతుంది. అన్న, దేశానికి సైంటిస్ట్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, లాయర్ కావాలన్నా,
పోలీసు కావాలన్నా పునాది ఇక్కడి నుంచే మొదలవుతుందన్న. అన్న, రాజు దగ్గర మంత్రి ఎందుకుంటాడో తెలుసా? రాజు దగ్గర లేని జ్ఞానం మంత్రి దగ్గర ఉంటుంది. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఒక్క చదువు వలన వస్తుంది అన్న. అందుకే మన ఊళ్ళో పిల్లలందరినీ మంచిగా చదివించాలన్న. అన్న, ఆ సార్ తోటి తప్పకుండా మాట్లాడు. అవసరమైతే నన్ను కూడా పిలువు, నేను కూడా వచ్చి మాట్లాడతా. సరే భాస్కర్, నిన్ను ఖచ్చితంగా పిలుస్తాను. సరే అన్న, భావిస్తా. సరే, మంచి. అన్న ఇటు వేస్తానవే, నీకోసం అందరూ ఎదురుతారు. చిన్న పని మీద సర్పంచ్ తోటి మాట్లాడదాం ఏంద్రా? సరే అన్న, మన వాళ్ళందరూ ఇంటికాడ ఉన్నారు. పా. సరే తమ్మి, పదం పని. పారి. నీ గురించి చూస్తాను. ఏం లేదు బాబాయ్, మన స్కూల్ గురించి సర్పంచ్ దగ్గర మాట్లాడొస్తాను. ఎందుకు నా గురించి ఎందుకు ఎదురు చూస్తారు? నీ పెళ్లి గురించి మాట్లాడదామని. పొద్దున అమ్మ కూడా అడిగింది బాబాయ్. చెల్లె పెళ్ళి అయినాకనే నేను చేసుకుంటా అని చెప్పిన. మీ అందరికి కూడా అదే చెప్తున్నా. అరే, చెల్లె చదువుకుంటాదిరా, అది చదువుకొని ఇప్పుడు దానికి ఎంత ఉందిరా? ముందైతే నువ్వు చేసుకో. అది కాదు బాబాయ్, ఇంట్లో ఆడపిల్లని పెట్టుకొని నేను పెళ్లి చేసుకునేది. ప్రస్తుతానికి దాని గురించి పక్కనే పెట్టి బిడ్డ, నువ్వైతే పెళ్లి చేసుకో. అమ్మకు కూడా చేతనైతలేదట ఇంట్లో పని చేయడానికి. అమ్మకైతే అనిపించదా ఇంట్లో కోడలు రావాలి, ఇంట్లో తిరగాలని? చిన్నమ్మ, మీరు ఎన్ని చెప్పినా చెల్లె పెళ్ళేదాకా నేను మాత్రం పెళ్లి చేసుకో. డాక్టర్ కావాలని నువ్వే అన్నావు కదా, డాక్టర్ కానిస్తావా కానియవా? అబ్బా అన్న, ఒప్పుకో అన్న, లేకపోతే వీళ్ళు నన్నే అంటారు. చెల్లె చెప్పింది కదా, సరే చేసుకుంటా. ఏంటి మౌనిక, పాతకాలం మీరు కాళ్ళకి దండం పెడుతున్నా? అది కాదండి, కాలం పాతదే కావచ్చు, సాంప్రదాయం పాతదే కావచ్చు, కానీ మనం ఏ కాలంలో ఉన్నా పాత కాలాన్ని, పాత సాంప్రదాయాన్ని మర్చిపోవద్దండి. సరే, మీరు వెళ్ళి మొహం కడుక్కోనండి, నేను చాయ్ పెడతా. సరే. అమ్మా, అన్న లేడా? అన్న లేట్ సాయి, బయటికి వెళ్ళు. ఏం కావాలో చెప్పు. వదినే, అది బాను, నువ్వైనా చెప్పు బాను. వదిన, అది అది ఆగురి, నీ తడబాటు నాకు అర్థమైంది. కానీ మీకు ఎప్పుడు ఏది కావాలన్నా మీ అన్న కంటే ముందు నన్నే అడుగుర్రి. థాంక్స్ వదిన.
ఏమైందమ్మా బాగా సంతోషంగా కనబడతాను? అవునరా, తమ్ముడు నీ కోసం వచ్చాడు. పైసలు అవసరం ఉండి వాళ్ళు అడగకపోయినా కోడలు డబ్బులు ఇచ్చి, అందుకే సంతోషం అనిపించి. చూడు మౌనిక, మా మూడిళ్ళు వేరు కాదు, అందులో ఉన్న మనుషులు వేరు కాదు. నువ్వు చేసిన పనికి అమ్మతో పాటు నాకు కూడా చాలా సంతోషం ఉంది. అమ్మా, ఇప్పుడు నీకు నచ్చిన కోడలు వచ్చింది, సంతోషమేనా? అవునరా, నా కోడలు బంగారం. అరే భాస్కర్ అన్న పెళ్ళికి ఎందుకు చెప్పలేరా? కనీసం బయటప్పుడన్నా పిలుతారు అవుతా అనుకున్నా, వచ్చే 2 స్టెప్లు వేద్దాం అనుకున్నా, కనీసం మాట వరుస కన్నా పిలవలేదురా. అరే పెళ్ళి అనుకోకుండా అయిందిరా. ఇక భరత్ అంటావా, మందు లేకుండానే జరిగింది. అరే గమ్మత్తు మాట్లాడతారేంద్రా, మందు లేకుండా భరతేందిరా? అరే అది నీ పిల్ల నా పిల్ల కాదురా, మా భాస్కర్ అన్న పెళ్ళి. డ్యాన్స్ చేస్తే ఇది మందు లేకుండా చేసుకురా అన్నాడు. అరే మా అన్న పెళ్ళి కాబట్టి మేము మందు లేకుండా భరత్ చేసినాం. మందు లేకుండా నువ్వు వస్తావారా? అరే మందు లేదే మీ పెళ్ళిలోకి రాను, ఇక మీ భాస్కర్ అన్న పెళ్ళికి ఎందుకు వస్తారా? అందుకే నీకు చెప్పలే. సరే కానీ మీ వదిన మంచిదేనారా? ఓ మా వదిన మంచిదిరా. అరే ఇంతకుముందు పైసలు అవసరం పడితే మా అన్న అడగటోళ్ళం కదరా, ఇప్పుడు మా వదిలేని అడుగుతున్నాం. అరే మరి మీ వదిన ఎప్పుడైనా పైసలు ఇచ్చిందారా? అరే మనం రాయలసీమ పోలేదారా, ఆ పైసలు ఎక్కడ అనుకుంటున్నాం, మా వదిన ఇచ్చినాయరా. అవునా? కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఏ సినిమాకి పోదాంరా? అరే ఆగస్టు 15 తారీఖు దాకా ఏ సినిమా చూసి లేదురా. అరే ఆగస్టు 15 వరకు ఆగురా, అప్పుడు ఏ కొత్త సినిమా రిలీజ్ అవుతుందిరా? అరే మన తమిళ డైరెక్టరు బాగా చూస్తున్నాడు కదా తంగల్ సినిమా, అదంతా నచ్చుద్దాం. రావాలని అంత మంచిదేనా? అంత మంచిదే పిల్లగా. ఇక చూడయ్యా, నీ దోస్తు కొడుకు ఎంత పెద్దగా అయిండు, పెళ్లి కూడా చేసుకున్నాడు. వదిలే, నువ్వు ఎంతో గొప్పదానివు. వీడు చిన్నగా ఉన్నప్పుడు వాడు చనిపోతే వీడిని వానంతటి వాడిని చేసినావు. ఇప్పుడు వాడు బతుకుంటే ఎంత సంతోషపడును. నిజంగా నువ్వు చేసిన మేలు మేము మర్చిపోలేం బాబాయ్. నువ్వు ఆ రోజు మాకు సాయం చేయకపోతే ఈరోజు మేము ఇలా ఉండేవాళ్ళమే కాదు. ఇంకెప్పుడు అట్లా మాట్లాడకు బాబు. నేను మీకు చేసిన సాయం మీకు తెలుసు, కానీ మీ నాన్న నాకు ఎంత సాయం చేసిండో మీ అమ్మకు కూడా తెలియదు. మీ నాన్న చేసిన సాయం ముందు నేను చేసింది చిన్న సాయం. ఇంకెప్పుడు అట్లా మాట్లాడదు. సరే బాబాయ్, మరి పోయేస్తాం. సరేరా. నా అమ్మ సామానికి. అయ్యో మాలతి, నువ్వు ఊరుతానవా అమ్మ? అయ్యో అది నేను ఊరుతా. నేనుండగా నువ్వు ఊరితే మీ అన్న నన్ను బతకనిస్తాడా? పోయి చదువుకోపో. సరే వదిన. అమ్మ బాబు మంచిగా ఉండరా? ఇప్పుడే వస్తారా? ఇప్పుడే వస్తాను బిడ్డ. అంత మంచిదేనా బిడ్డ? అంత మంచిదే బాబు. నువ్వు ఎట్లున్నావు బిడ్డ? అక్క బాగేనా? బాగా పిల్ల. మౌనిక, మీ అమ్మ నాన్న నచ్చిరు కదా, బయటకు ఇంత చికెన్ తీసుకొస్తా. సరే తొందర రండి. సరే వస్తాం. సరే బిడ్డ చేస్తా. అరడు వేస్తాం బిడ్డ. అక్క మామయ్య, మేము కూడా అక్కడ దాకా వస్తాం. రాని బిడ్డ. బిడ్డ, నీకు మర్రి చెట్టు అంత కుటుంబాన్ని ఇచ్చిండు దేవుడు. ఆ చెట్టు నీటిలో చల్లగా ఉండు బిడ్డ. లక్ష్మణుడు లాంటి మరుదుల్నిచ్చిండు. మనది చిన్న కుటుంబం అయినందుకు దేవుడు ఇంత ఉమ్మడి కుటుంబాన్ని ఇచ్చిండు. ఇంత పెద్ద కుటుంబానికి పెద్ద కోడలువే వచ్చినావు. పెద్ద కోడలు ఎట్లుండాలనో అట్లుండు బిడ్డ. బావా, తెలిసో తెలియకో నా బిడ్డ ఏమన్నా తప్పు చేస్తే కడుపులో పెట్టుకో, ఏమనుకోకు. మీరేం బాధపడుకుంటు బావ, మీ బిడ్డే మా బిడ్డ. ఆ ఒక్క మాట అన్నావు బావా, నాకు చాలా సంతోషం. సరే మేము పోయేస్తాం. బిడ్డ మంచిగా మొక్కుకో, అంత మంచి జరగాలని.
మొక్కుకుంటేనే ఎందుకు మొక్కుకోను, నీ నాశనాన్నే కోరుకుంటా. దేవుడా, నువ్వు నాకు ఏ కోరిక తీర్చకపోయినా సరే ఈ ఒక్క కోరిక తీర్చు, నాకు నీకు 1000 కొబ్బరికాయలు కొడతా. అమ్మా మనకంటే దానికి ఎక్కువనే తెలుసు. పా కదంపా. చూస్తే ఎంత మంచిగా ఉన్నది, నా జిష్ట తలిగేటట్టున్నది. నీకు నాదొక్క కోరిక ఉన్నది, తీర్తావా బిడ్డ? ఏంటిదో చెప్పండి అత్తమ్మ. మా ఆయన నీ కడుపులో పుట్టాలి, ఆయన నువ్వు నా చేతులతో ఆడియాలి, గదేనే నా కోరిక. ఏందే ఏం మాట్లాడుతున్నావే? నీ మొగడు నా కడుపులో పుట్టన్నా అంటే నీ మొగడు మధ్యలో చచ్చిపోయినట్టే నా కొడుకు కూడా మధ్యలో చచ్చిపోవాలా? నీకో విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. నీ కొడుకుతోడు సంసారం చేసి నీ వంశాన్ని ఉద్ధరించేకి రాలే, నీ కుటుంబానికి పిండం పెట్టడానికి వచ్చినా. ఏందమ్మా కన్నీళ్ళు? కన్నీళ్ళు కాదురా, ఆనంద బాష్పాలు. ఆనందం ఏదో నాకు కూడా చెప్పమ్మా, నేను కూడా ఆనందపడతా. కొన్ని ఆనందాలు చెప్పద్దు నాన్న. సరే అమ్మా, నీ ఆనందం ఏదో నీ దగ్గరనే ఉంచుకో, సరేనా? మౌనిక, నేను అప్పుడు బయటకు వేస్తా. అన్నా అన్నా అన్న ఎందుకురా, మనకు వదిన ఉన్నది కదా. వదినే వదినే ఏందో చెప్పు. ఏం లేదు వదినే, ఒక్క 1000 రూపాయలు. అరే మీరేమన్నా బుచ్చగల్లారా? ఎప్పుడు చూడు బుచ్చగల తిరగలుగుతారు. అయినా నాకు తెలియక అడుగుతున్నా, భాస్కర్ ఏమన్నా సంతమన్ననా? తాళ చెట్ల సగం పెరిగిర్రు, మీకు పని చేసుకొని చేతనైతే లేదారా? ఎప్పుడు చూడు వదిన పైసలు ఇవ్వవా అని అడుగుతారు. మీరు వదిన అంటే నాకు కంపరం అవుతుంది. ఇంకోసారి వదినాన్ని పిలిచిరనుకో మంచిగా ఉండదు. సరే మీరు బుచ్చగలైతే ఎప్పుడురా? ఇప్పుడే వారెత్తా. ఏంటి వదినే అంత కొత్తగా మాట్లాడతాను? అరే కొత్త మాట్లాడు కాదురా, ఇదే మన ఒరిజినల్ క్యారెక్టర్. అయినా మీ అందరు విడగొట్టడానికి నేను ఇక్కడ ఉన్నారా? ఫస్ట్ మీరు ఎడికి వెళ్ళిపోరి. ఓసి రాక్షసి, ఏం మాట్లాడాలి? నేను రాక్షసినే, మీ కుటుంబాన్ని విడదీయడానికి వచ్చిన రాక్షసిని. నువ్వు నోరు మూసుకొని లోపడికి పో.
అక్కుందారా? అది లేదు. అయినా నువ్వెందుకు వచ్చినవే? ఏంది బిడ్డ చిన్నంతరం పెద్దంతరం లేకుండా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను ఏమన్నా? అంతరాలు ఎక్కడి, అంతస్తులు ఎక్కడి? నా మాట తీరే ఇంత, నా ప్రవర్తన ఇంత, అయినా నువ్వెందుకు వచ్చినవే ఇక్కడికి? ఇంట్లో చక్కెర అయిపోయింది బిడ్డ, తీసుకుపోదామని వచ్చిన. ఇదేమన్నా దుకాణం అనుకుంటానవా నేను నీకు చక్కెర ఇయ్యడానికి? ఇంట్లో చక్కెర కూడా గతి లేని దానివి ఎందుకున్నవే? బండ కట్టుకొని బయలుపడు. మాటలు మంచిగా మాట్లాడు బిడ్డ. నేనెందుకు మంచిగా మాటలు రానిస్తా? నా మాటలే ఇంత, నేను ఇట్లనే మాట్లాడతా. అయినా నీ ఇంటికి నేను వచ్చినా, నా ఇంటికి నువ్వు వచ్చినవా? నువ్వు వీడికించి పోవే. చూడు మౌనిక, నువ్వు మా వాళ్ళతోటి ఎంత తొందరగా కలిసిపోతే అంత మంచిది. అయ్యో మీకు ఇంకా తెలియదా అండి? నాతోటి మీ వాళ్ళతో నేను ఎప్పుడో కలిసిపోయినాను. పెద్దత్తమ్మ పెద్ద మామయ్య, చిన్నత్తమ్మ చిన్న మామయ్య ఎంత మంచిలో. ఇక మీ తమ్ముళ్ళు అంటవా నన్ను సొంత అమ్మ కంటే ఎక్కువ చూసుకుంటారు. ఇక మీ చెల్లె నాకు ఆడబిడ్డ కాదు, ఆమె నా బిడ్డ. ఇంత పెద్ద కుటుంబానికి నేను పెద్ద కోడలు అవ్వడం నాకెంతో గర్వంగా ఉందండి. మా వాళ్ళని చెప్పడం లేదు కానీ మా వాళ్ళంటే మనుషులు ఎవరు లేరు. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే తీరు, ఎదుటి వ్యక్తులతో మాట్లాడే తీరు మా వాళ్ళ తర్వాత ఎవరైనా. మౌనిక, నువ్వు మా వాళ్ళతో ఇంత తొందరగా కలిసిపోయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మీ వాళ్ళతోటి పాలల్లో నీళ్ళ తీరు కలిసిపోతానండి. ఇది చాలా సంతోషం. సరే, నేను అట్లా బయటకు వెళ్ళేస్తాను. సరే. బిడ్డ నువ్వే మాకు ఎదురైనావు, నీ గురించి చదువుతున్నావు. అమ్మా ఇంకో ఛాయ్ పెట్టావా? మొన్న మంచిగా పెట్టినావు. ఏ ఆపురి, మీరేమన్నా నా కడుపులో పుట్టిరా? అమ్మ 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 అని అంటారు. మీరు అమ్మ ఆపురి. కాదు, మీకు పిల్లలు లేరా? పిల్లలు చచ్చిరా? ఛాయ్ పెట్టమని నన్ను చంపుతారు. ఏందమ్మా నీ మాటలంతా వింతగా ఉన్నాయి. ఇగో ఇవే నా అసలైన మాటలు. ఇంకోసారి ఛాయ గీ అన్నారు అనుకో మంచిగా ఉండదు, మర్యాద దక్కది. కలుపుకోదాని అని అనుకున్నాం కానీ నువ్వు గిట్లా మాట్లాడుతావు అనుకోలేదు బిడ్డ. మీరు నన్ను కలుపుకోదానివి అని అనుకున్నారు. దానికి నేనేం చేయాలి మామయ్య గారు? ఇంకోసారి మీరు మాట్లాడంటే మీ నాలుకను అదుపులో పెట్టుకోండి, జాగ్రత్త. నమస్తే అన్న. నమస్తే భాస్కర్. నీకోసం వస్తున్నా, నువ్వే ఎదురొచ్చినావు అన్న. సరే చెప్పు భాస్కర్, ఏంటి సంగతి? అన్న, ఈ మధ్య డెంగ్యూ ఎక్కువైందన్న. దోమల మందు కొట్టి అన్న. డెంగ్యూ వస్తే మనకు ₹1,00,000 ఖర్చు అవుతుందన్న. మనల్లో అంత ఖర్చు ఎవరు పెట్టుకుంటారు అన్న? అందరం రెక్కాడితే కానీ డొక్కాడని మనసులో అన్న. ఖచ్చితంగా నువ్వు అన్న పని 2-3 రోజుల్లో చేపిస్తావు భాస్కర్. నిజమే, నువ్వు అన్నట్టుగా ఈ మధ్య డెంగ్యూ బాగా వస్తుంది. దోమల మందు కొట్టిపిస్తా, మన ఊర్లో డెంగ్యూ లేకుండా చేస్తా. థ్యాంక్స్ అన్న. అలాగే వీధి లైట్లు కూడా పెట్టి అన్న. వర్షాకాలం కదా, పురుగు కూర్చుంటుంది. సరే భాస్కర్, ఈ 2-3 రోజుల్లో ఈ వీధి లైట్ల సంగతి చూస్తాను. సరే అన్న, థ్యాంక్స్ అన్న. రైట్ బాస్. అన్నా అన్నా వదినా, అన్న లేడా? లేడు. ఏంది చెప్పు. ఏం లేదు వదినా, అన్నను కొత్త డ్రెస్ తీసుకురమ్మందామని వచ్చిన. అయినా మా ఆయన నీకెందుకు కొంటాడు డ్రెస్సు? నీకు తెలియదు వదినా, అన్న ఎప్పుడైనా నాకు డ్రెస్ కొంటాడు. అదంతా ఒకప్పుడు కావచ్చు, ఇప్పుడు ఏది కొన్నా అన్నీ నాకే కొంటాడు. అయినా నువ్వు ఉన్నది ఒకదానివే కదా, నీ అయ్యవ్వ మీ అన్నకి ఇట్లా కొనరా? ఎప్పుడు నా ఇంట్లో వాడు చేస్తారు. ఇగో నీకు బట్టలు లేకపోతే పోయి సాకలిళ్ళలో పోయి అడకచ్చుకొని వేసుకో. మరి ఎప్పుడు బిడ్డ తీస్తున్నావు బిడ్డ వాళ్ళను?
పొగబెట్టిన బాపు అది మంటై ఆ మంటలు అందరూ కాలిపోతారు. చివరకు మిగిలేది వాళ్ళకు రావణ కాష్టమే. మన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మర్చిపోకు బిడ్డ. మనం పగబడితే మన పగ పగేనని వాళ్ళకి అర్థం కావాలి. మన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని నేనెట్లా మర్చిపోతా బాపు? వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని చచ్చిపోయేలా చేస్తా. రాత్రిపూట నాకు నిద్ర కూడా పడతలేదు బాపు. ప్రతి నిమిషం వాళ్ళు మనకు చేసిన అన్యాయమే గుర్తొస్తుంది బాపు. నేను వాళ్ళ ఇంట్లో కోడలుగా వచ్చినాను అనుకుంటారు, కానీ వాళ్ళకు కొరివి పెట్టేది నేనే అని వాళ్ళకి తెలియదు బాబు. పని ఎంత తొందరగా చేస్తే అంత మంచిది బిడ్డ. చేస్తా బాబు, తప్పక చేస్తా.